కేసరపల్లి కేసరపల్లి వరద ప్రాంతాల్లో పర్యటించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు మా పార్లమెంటరీ పక్ష నేత సంతోష్ కుమార్ గారు ఇవాళ కేరళ నుంచి రావడం జరిగింది. మరి ఇక్కడ కేసరపల్లిలో ఫస్ట్ టైం ఇక్కడ చూడడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. చాలా బాధాకరం ఏమంటే ఇవాళ విజయవాడ నగరంలో జరిగిన ఏదైతే ఆ విపత్తు ఫలితంగా కలిగిన నష్టం అనేది ప్రపంచ దృష్టికి వచ్చింది. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పోయిన పంట నష్టం గురించి అది ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు మేము వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 41,000 హెక్టార్లలో అంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా పంటలన్నీ పూర్తిగా నష్టపోయారు. రైతులందరూ కూడా ఇబ్బందులు పడినారు. దాదాపు ఈ ఒక్క గన్నవరం మండలంలోని 7 గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ గ్రామాలు కూడా కొన్ని వరకు మునిగిపోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటి అంశాలు కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత విజయవాడ నగరాన్ని కూడా చూస్తా ఉన్నాం. గుంటూరు జిల్లాలో కూడా ఇవాళ పర్యటిస్తా ఉన్నాం. ఈ అందరి పర్యటన పూర్తయిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి సంఘీభావం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే రాష్ట్రంలో ఒక ఘోరమైన విపత్తు సంభవించిన ఈ సందర్భంలో సిపిఐగా మేము ముందు నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించిందని చెప్పి కేంద్ర మంత్రి కూడా వచ్చిపోయినాడు, మంచిదే. కానీ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన తక్షణ సహాయ చర్యలకు కేంద్ర ప్రభుత్వం కూడా పూనుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ ఆధ్వర్యంలో అధిక ధరలకు వ్యతిరేకంగా ఈరోజు ఒక ప్రోగ్రాం ఉన్నది. ఆ ప్రోగ్రాం కూడా వాయిదా వేసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆహార సామాగ్రి, అదే విధంగా బట్టలు, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర మేము వసూలు చేస్తా ఉన్నాం. 26 జిల్లాల్లో వసూలు చేసిన వాటన్నిటి కూడా తీసుకొచ్చి ఇవాళ బాధితులందరికీ కూడా పంపిణీ చేయడానికి మేము పూనుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఈరోజు ఇక్కడ చూసిన విషయాలన్నిటిపైన కూడా ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తేవడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా this so shocking to note that more than 1 lakh acres of agriculture land was actually damaged or lost by this devastating rain and flood. I am here to extend the support of the Communist Party of India and the people of Kerala. Andhra Pradesh people, especially CPI comrades, all helped us in when this Wayanad landslide was happened some 1 month ago. So the Andhra leaders and cadres all stood with us. We are here to extend our full support, and we will try our level best to help people. Our party is doing in a very good manner here. I will write a letter to the central ministers, especially to the Prime Minister, demanding a special package to deal with this flood situation. It never happened anywhere in the country, I mean, especially in South India. We have seen many times, floods and this devastating heavy downpour. But this is unimaginable. Even after 4 or 5 days, we can understand the gravity of the situation.